హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. సంక్రాంతి వస్తుందంటేనే మన తెలుగు వాళ్ళకి అదొక పెద్ద పండగ కదా. ఇంకా పెద్ద పండగ బట్టలు అయితే బాగా కొంటూ ఉంటాం కదా. ఏ పండగకి కొనకపోయినా కానీ సంక్రాంతికి అయితే కంపల్సరీ కొనుక్కుంటాము. అందులోనే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే ముందు వాళ్ళకైతే ప్రిఫర్ చేస్తాం కదా. ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చాము. అలాగే మా కోసం కూడా కొన్ని తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఈ వీడియోలో అయితే పిల్లల బట్టలు అన్నీ చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ అయితే చేయండి. బాగున్నాయా లేదా కలర్ కాంబినేషన్స్ అని. ఇంకెప్పుడు ఒకే టైప్లో ఫ్రాక్స్ అవి తెస్తున్నాంలే అని చెప్పి కొంచెం ఇట్లా వెస్ట్రన్ వేర్ లాగా ఉంటాయిలే. తను డాన్స్ క్లాస్కి కూడా వెళ్తుంది కదా, అప్పుడు కూడా బాగుంటాయిలే వేసుకోవటానికి అని చెప్పి కొంచెం అట్లా అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇవే కాకుండా ఆల్రెడీ తనకి లంగా జాకెట్లు అవి కూడా మిషన్ దగ్గర అయితే కుట్టిస్తున్నాము. ఇంకా బాబుకి వచ్చేసి టీ షర్ట్స్. ఇంకా తను ఏంటంటే ఈ మధ్య ఎక్కువ టీ షర్ట్సే ప్రిఫర్ చేస్తున్నాడు. అందుకని ఇంకా సాటర్డే సివిల్ డ్రెస్ ఉంటుంది కదా, అలా వేసుకుంటాడులే అని చెప్పి టీ షర్ట్ 3/4 అయితే తీసుకొచ్చాము. ఇంకెప్పుడు కూడా చిన్నపిల్లలే కదా, ఫుల్ ప్యాంట్లు ఎందుకులే, ఇలా టీ షర్ట్లు వేసుకుంటే ముద్దుగా ఉంటారని చెప్పేసి 4 టీ షర్ట్స్ అయితే తీసుకొచ్చాము. 3 అయితే ఇలాగ 3/4 అయితే తీసుకొచ్చామంటే అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా 2 బ్లూ కలర్, ఒకటైతే బ్లాక్ కలర్ టీ షర్ట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయన్నమాట. మా బాబుకి కూడా నచ్చినాయి. చూసుకున్నాడు, తను కూడా చాలా బాగున్నాయి అమ్మ అన్నాడు. ఇంకా మేమైతే ఇంకా షర్ట్లు అట్లాంటివి అయితే తేలేదు. ఎందుకంటే మా అత్తయ్య ఆల్రెడీ షర్టు ప్యాంట్ అవన్నీ తెచ్చిందనమాట మా బాబుకి. పాపకేమో ఫ్రాక్ తీసుకుంది. ఇంకా మా ఆడపడుచు కూడా తీసుకొచ్చింది అనమాట 2 షర్ట్లు 1 ప్యాంటు. మా పాపకేమో లంగా జాకెట్ తెచ్చితే అది ఇంకా మిషన్ దగ్గర ఇచ్చాము, ఇంకా ఇవ్వలేదు. ఇంకా న్యూ ఇయర్ రోజు వేయటానికి కూడా వేరేది లంగా జాకెట్ అయితే మిషన్ దగ్గర ఇచ్చాము కుట్టడానికి. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా రోజులు అవుతుంది బట్టలు కొనుక్కోక, తను కూడా ఒక పేరు అయితే తీసుకున్నారనమాట. ఇంక నేనేమో శారీస్ ఆల్రెడీ నాకు ఉన్నాయి, అవన్నీ కూడా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఈసారి ముందుగానే. ప్రతిసారి కూడా సంక్రాంతి అంటే హడావుడి అయిపోతుంది అనమాట. మిషన్ దగ్గర ఇచ్చి లాస్ట్ వరకు వాళ్ళు ఇస్తారా లేదా అని కన్ఫ్యూజన్ లేకుండా నేను డిసెంబర్లోనే మొత్తం బ్లౌజెస్ కూడా కుట్టించేసుకున్నాను అనమాట. 4 శారీస్ ఉన్నాయి నా దగ్గర. ఆ 4 శారీస్ కూడా అయితే స్టిచ్చింగ్ అయితే చేపించి పెట్టుకున్నాను. ఏది ఎట్లా కావాలంటే అట్లా కట్టుకోవచ్చులే అని. న్యూ ఇయర్ రోజు అట్లా కొత్తవి కట్టుకుంటాం కదా, న్యూ ఇయర్కి, భోగికి, సంక్రాంతికి అట్లా 3 అయినా కానీ ఒకటి ఉంటుంది లే తర్వాత. కానీ ఉన్న 4 కూడా ఒక్కసారి కుట్టించేసాను, లేకపోతే ఒక్కొక్కటి ఎందుకులే అని చెప్పేసి. షాపింగ్ కూడా కొంచెం ముందే చేసామన్నమాట. ప్రతిసారి కూడా లాస్ట్ మినిట్లో హరీబరీ అవుతుందన్నమాట, పిల్లల బట్టలు అట్లా అని చెప్పేసి. ఎందుకులే ప్రతిసారి ఇంకా ఎలానో కొనాలి కదా, ఇంకా అదేదో కొంచెం ముందు తీసుకుంటే మనకు కూడా టెన్షన్ లేకుండా పోతుందిలే అని ఇంకా మా మామయ్య కూడా షర్ట్ బిట్లు అయితే తీసుకొచ్చాము, కుట్టించుకుంటారులే అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా మిషన్ దగ్గర అట్లా ఇవ్వాలి కదా, టైం పడుతుంది కదా, ఇంకా అని కొంచెం ముందే తెచ్చేసామన్నమాట. న్యూ ఇయర్ కూడా రాకముందే ఇంకా అవన్నీ కూడా తనకి ఇచ్చి పంపించాము, అక్కడ కుట్టించుకుంటారులే అని. ఇంకా పిల్లలకి గౌన్ మీదకి అలాగే జాకెట్ అవన్నీ తెచ్చాము కదా, వేరే లంగా జాకెట్, వాటి మీదకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ అయితే తెచ్చాను. ఇంకా నెయిల్ పాలిష్ తాలేదు, తనకి నెయిల్ పాలిష్ అంటే ఇష్టం అనమాట. ఇది ఫ్రాక్కి బాగుంటుంది, సేమ్ కలర్ దొరికిందనమాట, అందుకని తీసుకున్నాను. చిన్నపిల్లలకి ఇలాంటివి పెట్టినప్పుడు బాగుంటాయి కదా. బ్లాక్ కలర్ 2 కూడా బాగున్నాయి. ఇది ఒకటి చిన్నది బాగుందనమాట, చాలా నైస్గా ఉంది. తనకు అలాంటివి బాగా ఇష్టపడిద్ది అనమాట, అందుకని చెప్పి ఒకటి తీసుకొచ్చాను. అలాగే న్యూ ఇయర్ రోజు వేయటానికి లంగా జాకెట్ అయితే కుట్టించామంట. ఇది శారీది ఇలాగా కన్వర్ట్ చేసి కుట్టించాము. బ్లౌజ్కి వచ్చేసి వేరే పీస్ తీసుకొచ్చి ఇలాగైతే చేసామన్నమాట. మ్యాచ్ అయిపోయింది బాగా, చాలా బాగా వచ్చింది కూడా. ఇది ఇంకొక లంగా జాకెట్ అనమాట, పండగ రోజు వేయటానికి. సంక్రాంతి అంటే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండగ కదా. మిగతా అప్పుడు కొనకపోయినా కానీ సంక్రాంతికి అయితే బాగా కొంటాము, అందులోనూ పిల్లలకంటే ఇంకా ఇష్టంగా కొంటాము. ఇది క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా శారీస్ అనమాట. ఇవన్నీ నేను ఒక్కసారిగా తీసుకున్నవి కదా, అప్పుడప్పుడు తీసుకున్నవి, అలాగే మా ఆడపడుచు వాళ్ళు తెచ్చినవి అట్లా అనమాట. ఇంక వీటన్నిటికైతే బ్లౌజెస్ కుట్టించాను. చూడాలి ఏది కట్టుకుంటాను ఏంటని. అంటే ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అనమాట. నేను ఎక్కువ ఇట్లాంటివి ఇష్టపడుతూ ఉంటాను. మరి హెవీగా ఉన్నాయి అనుకోండి, క్యారీ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇవేంటంటే చూడటానికి సింపుల్గా ఉన్న, కాస్ట్ అయితే తక్కువేం కాదు, 1000 అబోవ్ అన్నీ, 1000 to 2000 మధ్యలో ఉన్నాయి. సంక్రాంతి అంటే మరి ఆ మాత్రం షాపింగ్ ఉండాలి కదా. మా షాపింగ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి.